స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, మహిమ గల రాజ్యానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రార్థనలో మనమందరం ఉండాలి. దేవుని యొక్క మాటలను వినబోతుంటున్నాము, దేవుని వాక్యాన్ని వినబోతున్నాము. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నదో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపండి, దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గండి. ఆయన మాటలు విన్నవారు వర్ధిల్లుదురని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలుగా కూడి వచ్చిన మీ అందరితో దేవుని ఆత్మ ద్వారా మాట్లాడబోతున్నాను. దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడబోతున్నది. మీ లైఫ్, మీ జీవితం, మీ యొక్క పనులు ఏ స్థితిలో ఉన్నారో మీరు ప్రతి దేవునికి అప్పగించాలని నేను కోరుతుంటున్నాను. అందరం కలిసి ప్రార్థన చేయాల, అందరం కలిసి ప్రార్థన చేయాల. ప్రభువా, నీ బిడ్డలను నీవు స్వీకరించండి, నీ బిడ్డలతో మీరుండండి. ప్రభువా, ఈరోజు నీ మాటలు నీ బిడ్డల జీవితంలో బలమైన కార్యములు జరిగించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబ స్థితులు ఎలా ఉన్నాయో, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో తండ్రి, నీ వెరిగిన దేవుడవు తండ్రి. నీ బిడ్డల కన్నీటిని తుడుచుమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డల కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబమును ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలను తాకుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి, బిడ్డలే బలహీనతతో ఈ స్థలంలో ఉంటున్నారో, ఏ స్థితిలో ఉన్నారో తండ్రిని వెరిగిన దేవుడవు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా, సంఘము వర్ధిల్లాలి, సంఘము ఆశీర్వదించబడాలి, సంఘము దీవించబడాల. ఈ ప్రార్థన వింటున్న కుటుంబాలు దీవించబడాల, ఈ వాక్యమును వింటున్న బిడ్డలు దీవించబడాల తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీ కార్యాలు జరిగించండి. ఇప్పుడు నీ మాటలు అయా పలుకుచుంటుండగా, నీ మాటలు అమూల్యమైనవి, తేనె కంటే తీయనైనవి ప్రభువా. అయ్యా, నేను అల్పుడను, యోగ్యత లేని వాడను తండ్రి, అర్హత లేని వాడను ప్రభువా. అయినా నీవు నీ బిడ్డగా ఎన్నుకున్నావు, నీ సొత్తుగా నిలబెట్టుకున్నావు, నీ చిత్తము నెరవేర్చుట కొరకు నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. నా నోటికి నోరై నీ బిడ్డలైన సంఘముతో మాట్లాడండి అయా. ఇది వీడియో చూస్తున్నా, ఈ లైవ్ లో ఉంటున్నా బిడ్డలందరితో మీరుండండి. ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో, ప్రతి అయా తండ్రి రాష్ట్రంలో ఉంటున్న ప్రతి నలుమూల ప్రజలతో మీరు మాట్లాడండి, వారి జీవితాలు మార్చండి. ఈరోజు నా తండ్రి ఏ స్థితిలో ఉన్నారో వారి లైఫ్ ను చేంజ్ చేయమని నీ మాటల ద్వారా మాట్లాడి ధైర్యపరచండి, బలపరచండి, ఆశీర్వదించమని కోరుతూ ఈ ప్రార్థన మీ పాదాల చెంత పెడుతూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరితో దేవుని యొక్క మాటలు మనము వినబోతుంటున్నాము. ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. ఒక కుటుంబము కొరకు, ఒక కుటుంబములో భార్య భర్తల విషయములో కొన్ని మాటలు దేవుడు వాక్యముతో మాట్లాడబోతుంటున్నాడు. ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల కొరకు నేను మాట్లాడబోతున్నాను. ఈ వాక్యములో దేవుడు మీతో, మీ కుటుంబాలతో మాట్లాడబోతున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని సంఘముగా మీరు మీ ఆలోచనలను, ఈ లోకములో ఉంటున్న సమస్యలన్నిటి విడిచిపెట్టండి. కొన్ని నిమిషములు దేవుని మాటలు మనము శ్రద్ధగా వినాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక స్థలములోకి వెళ్తే ఎవరితో ఒక అధికారి మాట్లాడుతుందంటే ఆయన మాటలు మరలా దొరికాయి కాబట్టి ఆ అధికారి మాటలు వినటానికి వేగిరపడతాము. లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఏదైనా మన సమస్యను చెప్పుకునేటప్పుడు మన ఫోన్ ఆఫ్ చేసి మన యొక్క అవసరాలన్నీ ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మనకు చెప్పేటప్పుడు ఎవరిదన్నా ఫోన్ వచ్చినా, ఎవరైనా మందలించినా, ఎవరైనా మాట్లాడినా వారి మాట మనం వినిపించుకోము, వారి ఫోన్ మనం లిఫ్ట్ చేయము. ఎందుకంటే ఆయన మనకిచ్చే సమయం కొద్దిది కాబట్టి ఆ సమయంలోనే
ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను విని దాని ప్రకారంగా నేను నడవాలనే ఆశ నీకుంటది కాబట్టి ఆ అధికారి దగ్గర నీవు లోబడతావు. అదే విధముగా అంతకన్నా శ్రేష్టమైన నిన్ను సృష్టించిన దేవుని యొద్దకు నీ వచ్చినావు, నిన్ను కలుగజేసిన యేసయ్య యొద్దకు నువ్వు వచ్చినావు. యేసయ్య నీకు దేవుడిగా ఉన్నాడు, నీకు తండ్రిగా ఉన్నాడు, నేను నిర్మించిన నాయకుడిగా ఉన్నాడు. ఒక దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏముంటున్నదో నువ్వు ఎరగాలంటే నువ్వు దేవుని మాటలు ఖచ్చితంగా ఈరోజు వినవలసిందే. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా నువ్వు వినవలసిందే. ఎందుకంటే పరిశుద్ధ లేఖనం ఏం చెబుతుందంటే, ఎవడైనను నా మాట గైకొని ఎడల వాడు వర్ధిల్లును అని అంటున్నాడు దేవుడు. ఎవడైనా నన్ను వెంబడించిన ఎడల, వాని యొక్క సమస్యలన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించిన ఎడల వానిని నేను ఆశీర్వదించదనని దేవుని వాక్యము మీతో చెబుతుంటున్నది. ఈరోజు ఒక కుటుంబం ఆశీర్వాదము కొరకు నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘముగా మీరు మీ కుటుంబంలో ఉన్నవారైనా కానీ మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పే ప్రతి మాట అది దేవుని నుండి వచ్చిందని మీరు నమ్మి దాని ప్రకారంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ జీవితం, మీ కుటుంబము మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ కొన్ని నిమిషములు మీ ఆలోచనలను, మీ యొక్క బలహీనతలను విడిచిపెట్టండి. దేవుని యొద్దకు వచ్చినారు కాబట్టి దేవుని మాటలు మాత్రమే మీరు వినాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకంటే మనకు ఉన్న సమయంలోనే మనము దేవుని మాటలు వినాలి. రేపేమి సంభవించుతుందో మనకు తెలియదు. ఇంకా కొన్ని గడియల్లో, కొన్ని నిమిషాల్లో ఏమి జరగబోతుందో మనకు తెలియదు. ఆ తెలియదు కాబట్టి ఉన్న పాటన ఒక నిర్ణయం తీసుకో. నీ సమస్య పరిష్కారం ఏంటిదంటే, నీ సమస్య నుండి విడుదల పొందాలంటే దేవుని యొద్దకు వచ్చినవా వినవలసిందే. ఆయన మాట వింటేనే నువ్వు బ్రతకగలుగుతావు. ఆయన మాట వింటే నీ జీవితం మార్చబడతావు. ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అలాంటి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం నుండి మనం వెళ్దాం. ఇక్కడ చూస్తే మొదటి సమూయేలు 25వ అధ్యాయములో చూస్తే 25:3 వచనంలో చూస్తే, ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే 3వ అధ్యాయం నుంచి కొన్ని మాటల్లో మనం తీసిన వారు చదవాలని నేను మనవి చేస్తుంటున్నాను. ఇక్కడ చూస్తే 2 మాటలు చదువుకుందాం, 3-4 మాటలు చదువుకుందాం. ఇక్కడ చూస్తే అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గోధుమొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నాబాలు ఏ రీతిలో ఉన్నాడంటే, నాబాలు చాలా మోటువాడు. నాబాలు ఇక్కడ ఆయన ఎవరికి వినలేని వ్యక్తి, ఎవరి మాట వినలేడు, ఎవరికి లోబడలేడు. ఆయనకు ఎంత గమండు ఉన్నదంటే, ఎవరికి నేను లోబడను. ఆయన ఆస్తి గలవాడు, ఆయన అంతస్తు గలవాడు. ఆయన గొర్రె బొచ్చు కంటు చేస్తూ అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉంటున్నప్పుడు దావీదు ఎరిగాడు. దావీదుకు ఒక సమస్య వచ్చి పడ్డది. అక్కడ ఆ ఎడారిలో దావీదుకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న వారికి ఆహారము లేకపోయిన ఎడల అక్కడికి వెళితే అతని భార్య పేరు అబిగాయిలు. ఆమె ఎంతో మంచిది. ఎంత మంచిదంటే ఆమె ప్రేమ గల వ్యక్తి. ఎందుకంటే ఆయన మూర్ఖుడు అయినప్పటికీ ఆయన భార్య ఎలాంటిదంటే ప్రేమ కలిగి ఉన్నది, ఎంతో ప్రేమ కలిగి ఉన్నది, ఎంతో అందరిని ప్రేమించే వ్యక్తిగా ఆమె ఉంటున్నది. ప్రియదేహం పిల్లలు, అలాగనే ఆ భార్య ఆయనకెంతో ప్రీతికరమైన భార్య. ఆయనంత హింసించినా, ఏమి చేసినా ఆయనను ప్రేమిస్తూ ఉండేది. అదే విధముగా ఒక రోజు దావీదు ఏం చేశాడంటే, ఆ స్థలానికి వచ్చి ఇక్కడ చూస్తే 5-6 వచనంలో మనం చూస్తే ఏమంటుంటే, పిలిచి పోయి అడిగి అక్కడ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్ప. ఒక 10 మందిని దావీదు ఎన్నుకున్నాడు.
నాబాలు దగ్గరికి వెళ్ళటానికి ఒక 10 మందిని ఎన్నుకున్నాడు. 10 మందిని ఎన్నుకొని 10 మందితో మాట్లాడుతున్నాడు. నాబాలు దగ్గరికి మీరు వెళ్ళంగానే ఆయనని ఏమడగాలంటే, నీవు బాగున్నవా, నీ ఇల్లు బాగున్నదా, నీ ఇంటి వారు బాగున్నారా, నీ కుటుంబం అంతా క్షేమమేనా అని కుశల ప్రశ్నలు అడిగి తర్వాత ఏం చెప్పాలంటే అక్కడ వాళ్ళు భోజనాన్ని అడగటానికి వెళ్ళారు. హల్లెలూయా. భోజనాన్ని అడగటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు నాబాలు, ఆయన వీరితో ఎలా మాట్లాడుతుందంటే ఇక్కడ చూస్తే మనము చూద్దాం. ఇక్కడ ఇంకా కిందికి వెళ్తే, నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. వచ్చి కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడను. ఈ గొర్రెకాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు, ఉన్నంత కాలము వారిని పోగొట్టుకునలేదు. నీ వారిని నీవు అడిగిన ఎడల వారాలాగు చెప్పుదురు. నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితివి కదా, నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, మేము వాళ్ళకి ఏ హాని చేయలేదు. వాళ్ళు గొర్రెలు మేపినప్పుడు ఆ ఎడారిలో, ఆ కొండల మధ్యలో ఏ సింహము, ఏ పులులు ఏవి కూడా అట్టంకపరచకుండా మేము ఒక కంచెగా ఉన్నాము నీ కాపరులకు. వారు క్షేమముగా నీ యొద్దకు వచ్చినారు. వారు గొర్రెలు మందలు ఎంతో శ్రేష్టముగా మేపగలిగారు. మేము వారితో మంచి సంబంధం కలిగి ఉన్నాము కాబట్టి ఒకవేళ నీకు అభ్యంతరం కలిగిన ఎడల నీవు వారిని తెలుసుకోవచ్చు అని ఈ 10 మంది ఆయనతో మాట్లాడటం జరిగినప్పుడు ఆయన అన్ని విన్నాడు మంచిగానే. ఈయన ఇక్కడ ఏమంటుండంటే, దావీదు ఏమంటుండంటే, దావీదు సన్నిధి వారు వచ్చి అతని పేరు చెప్పి మాటలాడి వాళ్ళు ఏమంటారంటే నాబాలునకు తెలియజేసిరి. ప్రశ్నలు అడిగి ఆయనకు తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, కింద చూస్తే 10-11 చదువుదాం మనం. ఎవడు మానులను విడిచి పారిపోయిన దాసులు ఎప్పుడు అనేకులు ఉన్నారు. బాధించుకొనిన అన్నపానములను నా గోరును వచ్చి కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎంత దీనస్థంతోని వాళ్ళు భోజనం అడుగుతున్నారు. భోజనం అడిగినప్పుడు అక్కడ నాబాలు ప్రశ్న ఏంటిదంటే, దావీదు ఎవడు, యేసయ్య కుమారుడు అంటే ఎవడు, నేను ఎరగను. అలాగా ఎంతో మంది వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆయన ఎవరో మాకు తెలియదని ఈయన ప్రశ్న ఇస్తుంటున్నాడు. వాళ్ళను మాట్లాడనిస్తలేడు. అప్పుడు వాళ్ళు ఆ మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, గొర్రె బొచ్చు కత్తరించి వారి కొరకు నేను మాంసమును, ఆహారమును, పానమును తయారు చేసి పెడుతుంది కాబట్టి నాకు తెలియని వానికి నేను ఎప్పుడు కూడా ఇవ్వను అని ఆయన తెలియజేసినప్పుడు వాళ్ళు 10 మంది వెనుకకు తిరిగి వెళ్ళిపోయి అప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, దావీదు దగ్గరికి వెళ్ళి 10 మంది, అయ్యా నీవన్నట్టే మేము చెప్పి ఉన్నాం కాబట్టి ఆయన మమ్మలను మాట్లాడనీయలేదు, తిరకరించి మమ్మలను పంపించినాడంటే అప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చేసినప్పుడు అక్కడి నుంచి ఆయన ఏం చేసిందంటే, అప్పుడు నేను వారికి ఏ హాని కలుగ చేయలేను, వారు మా మధ్యలో ఉన్నప్పుడు గొర్రెలను మేపినప్పుడు అన్ని విషయాల్లో మేము వాళ్ళను కాపాడినాము, మంచి స్నేహం కలిగి ఉన్నాము, అయినను ఈరోజు నాకు సహాయం చేయమంటే చేయలేదు. వాడే పాటి వాడు, వాని కుటుంబము, వారు పిల్లలతో సహా వారు అర్థమగునుగాక అని వారితో సైన్యాన్ని తయారు చేసుకొని మరి ఆ యొక్క దావీదు చాలా మందిని పట్టుకొని ఆయన వస్తున్నప్పుడు ఇక్కడ ఈ నాబాలు దగ్గర ఉన్న ఒక వ్యక్తి, ఒక గొర్రెల కాపరి వారి యొక్క భార్య దగ్గరికి వెళ్ళింది. ఏమంటుంటే, ఇక్కడ చూస్తే 12వ వచనం చూస్తే, దావీదు పనివారు వెనుకకు తిరిగి
పోయినప్పుడు పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడనైన యెహోవాను సాత్యము కలుగును గాక. నేను ప్రదర్శించుకొనున్నట్టు నా ఈ దినమును ప్రాణము తీయుటకును నన్ను పంపునందుకే నీవు ఆశ్రయ దుర్గము అని దేవునితో వాగ్దానం చేస్తున్నట్టు దావీదు. అలాగనే చూస్తే 34 వచనం చూస్తే నీవు 34లో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మాటలు ఏమంటున్నంటే, పరిశుద్ధ లేఖనం నుండి ఇదే అధ్యాయం 34 ఇక్కడ చూస్తే త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన ఎడల హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడు విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ నాబాలు భార్యతో ఆయన యొక్క కాపురి చెప్పినప్పుడు ఈ నాబాలు భార్య ఆమె భయపడి ఆమె ఏం చేసిందంటే, ఆయన పెద్ద దాసుడు కాబట్టి, రాజు కాబట్టి ఆయనకు మనం ఎదురుగా వెళ్ళి మనము ఆయనకు అన్నపానములు ఇద్దామని గొర్రెలను మేకలను వధించి, ఆవును వధించి వంటలు సిద్ధపాటు చేసి గాడిద మీద కూర్చుండి వెళ్ళినట్టు వాక్యములో రాయబడ్డది. అప్పుడు ఆయన వస్తున్నప్పుడు రథముల మీద సైన్యముతో వస్తున్నప్పుడు ఈమె ముందుకు వెళ్ళి ఆయనకు సాగిలపడి నమస్కారము చేసినట్టు వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఎందుకు నమస్కారం చేస్తుందంటే, అయ్యా నీ దాసులు నీ దూతలు వచ్చినట్టు నాకు తెలియదు, తెలిసిన ఎడలా నేను పంపకపోతే వాళ్ళ రిటర్న్ గా నేను ఏదో చేసి నేను పంపిస్తుంటే నన్ను క్షమించుము. నా భర్త మూర్ఖుడయ్యా, ఆయన మాటలు నువ్వు పట్టించుకోకూడదని ఆమె బతిమిలాడుచు ఆయన పాదముల మీద పడి ఆయనను గోచాడుచు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో దావీదు మాట్లాడుతున్నాడంటే, యెహోవాయే నిన్ను పంపించెను, నీ కుటుంబమును నీ పిల్లలను నాశనం చేయకుండా ఆపి ఉన్నాడు కాబట్టి నీవు తెచ్చిన విరామములు నేను తీసుకుంటున్నాను, నీవు క్షేమముగా వెళ్ళుమని ఆమెతో పలుకుతుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడు, నీ కుటుంబం ఎలా ఉన్నది, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాగుబోతుగా ఉన్నాడా, నిన్ను కొట్టేవాడుగా ఉన్నాడా, నీ మాట వినని వాడు ఉన్నాడా? అయితే నీవెవరి ముందు మోకరించాలంటే నిన్ను సృష్టించిన దేవుని ముందు మోకరించి అడగాలి. అడిగితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పిల్లలు బాగలేరా, నీ పిల్లలు చెడిపోతున్నారా, నీ పిల్లల విషయంలో నువ్వు భారంగా ఆలోచిస్తుంటున్నావా, నువ్వు దేవుని యొద్ద అడగాలి. ఆయన ఎంత మూర్ఖుడైనా నువ్వు దేవుని యొద్ద అడిగితే శిక్షించకుండా, నీ కుటుంబం శిక్షలోనికి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయననే ప్రేమించే దేవుడు. ఇక్కడ చూసినట్టయితే చూస్తే ఇదే సమూయేలులో మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ అన్న ప్రార్థన చేస్తుంది. అన్నకు గర్భఫలము లేదు. గర్భఫలము లేకుంటే అన్న ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే అక్కడ మందిరానికి వచ్చి మందిరములో మోకరించి ప్రార్థన చేస్తుంది. దేని కొరకు ప్రార్థిస్తుంది? అన్న గర్భఫలము కావాలని ప్రార్థిస్తుంది. నాకు మగబిడ్డనే పుట్టినట్టయితే నేను నీ సేవకు సమర్పిస్తాను. హల్లెలూయా. అలాంటి వాగ్దానాలు చేసినప్పుడు దానిని నెరవేర్చేవారు ఉండాలి, కానీ దాన్ని మోసం చేసేవారుగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అన్న వాగ్దానం చేసినట్టు సమూయేలును దేవుడిచ్చినప్పుడు ఆయన పాలు మరక ముందే దేవుని మందిరములో ఉంచినది. ఈరోజు నీవే స్థితిలో ఉన్నావు, నీ జీవితం ఎలా ఉన్నది, నువ్వు ఇంకా బాగలేవు, నీ భర్త నీ మాట వినటం లేదు. ఒక కుటుంబంలో చూస్తే చాలా భయంకరమైన స్థితి అనుభవిస్తుంటున్నారు. ఒక్కొక్క కుటుంబంలో భర్త తాగొచ్చి పిల్లలకు భయపడటం, పిల్లలు ఎంతో ఘోరమైన భయంలో జీవిస్తుంటున్నారు. తండ్రిని చూసి తండ్రికి లోబడటం లేదు. ఎందుకంటే మా డాడ్ వచ్చిండే కొడతాడు, ఏం చేస్తాడు అంటే భార్యను కొడుతున్నప్పుడు, తల్లిని కళ్ళ ముందు కొడుతున్నప్పుడు పిల్లలు గజ్జ వణుకుతుంటున్నారు. ఈ కుటుంబము ఎందుకు
ఈ స్థితిలో ఉన్నదంటే ఎందుకంటే వారికి ఒకరికొకరు సమాధానం లేదు. దేవుడే వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ సమాధానం ఉంటున్నది. దేవుని బిడ్డలుగా మార్చబడాలా, దేవుని నమ్ముకోవాలా, దేవుని దగ్గరికి రావాలా, దేవుని మందిరానికి రావాలా అన్న దగ్గరికి దేవుని మందిరానికి వచ్చి మొరపెడుతున్నప్పుడు ఆమె స్వరము దేవుని రాజ్యములో వినబడ్డది, దేవుని మందిరములో వినబడ్డది. ఆయన అక్కడ నుంచి ఉత్తరం ఇచ్చినాడు. అన్నకు ప్రార్థన విని ఉత్తరం ఇచ్చి ఆమెకు బిడ్డనిచ్చినాడు. ఎందుకంటే నీవు ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనకు ప్రతిఫలము రావటం లేదా? నీ ప్రార్థనకు ప్రతిఫలం అనుభవించటం లేదా? నువ్వు నమ్మకంగా విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు, అప్పుడు నీవు ఉత్తరము ఇవ్వగలుగుతాడు దేవుడు. ఇంకా ఎన్ని దినములు ఆ చీకటి బ్రతుకమ్మా, ఎన్ని దినములు ఆ చీకటి బ్రతుకు బ్రదర్ అనేది. నువ్వు తాగడం బంద్ చేయు, ఈ లోకాశలను బంద్ చేయు, ఈ లోకాశల నుండి విడిచిపెట్టు, నువ్వు దేవుని యొద్దకు రా. ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ లోకములో ఏది మంచిగా లేదు, ఏది బాగులేదు, ఏది నిన్ను ప్రేమించదు, ఏది నీ వెంట రాదు. కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే అన్ని నిన్ను ప్రేమిస్తాయి. చూస్తే ఇక్కడ లోకములో అందరూ ఒకరినొకరు చూస్తే వాడు ఆస్తిగుల్లవాడు, వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఎంతో మంది పొగుడుతారు. కానీ ఎవరి జీవితం వారికి తెలుసు. నువ్వు పని ఏం చేస్తున్నావు దానిని బట్టి నీ విలువ పెరుగుతున్నది. నువ్వేలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో దానిని బట్టి నీ విలువ పెరుగుతుంది. నువ్వు తాగుబోతుకున్నవా, నీకు విలువ లేదు. తిరుగుబోతుకున్నవా, నీకు విలువ లేదు. రౌడిజంగా ఉన్నవా, నీ ముందే భయపడతారు కానీ నీ వెనుక నిన్ను ఎంతమంది తిడుతురో నీకు తెలియదు. అలాంటి పరిస్థితి నీకు ఉండకూడదు. ఒక మనిషి చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మాటలు ఈ భూమి మీద పలకబడాలంటే అది నమ్మకం కలిగి, ప్రేమ కలిగి, నీ మాటలు మంచిగా ఉంటేనే నీవు జ్ఞాపకంగా ఉండిపోతావు. ఎందుకంటే నీకు ఎంత ఓపిక ఉంటుందో అంతా నువ్వు లోకములో నిన్ను గురించి మాట్లాడుకోగలుగుతారు. ఇక్కడ చూస్తే దేవుడు అయిన మంచి ఒక అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన చేతిలో సర్వం ఉన్నది. ఆయన ఓపికతో నడిచాడు. ఎంతమంది నిందించరు, ఎంతమంది ఆయన మోహం మీద భూమినను ఆయన కొట్టినను ఓపికతో సహించాడు. అప్పుడే ఈ లోకమంతా యేసు ప్రభువుని తెలుసుకున్నది. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఎవరన్నది తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరికి తెలిసే యేసు ప్రభు అంటే, కానీ నమ్మలేకపోతున్నారు. ఆయన నీ కొరకు రక్తమును కార్చున్నాడు, నీ కొరకు భూమి మీదకి వచ్చినాడు, నీ కొరకే, నీ కుటుంబం కొరకే ఆయన ప్రాణమును అర్పించినాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని నమ్ముకో, దేవుని యొద్దకు రా. యేసు క్రీస్తు సొంత రక్షకుడిగా నువ్వు చేర్చుకున్నప్పుడు నీ జీవితము మార్పులోనికి వస్తుంది, నీ కుటుంబం మార్పులోనికి వస్తుంది, నీ లైఫ్ మార్పులోనికి వస్తుంది. వాక్యము చెబుతుంటున్నది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆ యొక్క ఒక భర్త ఎంత నీచంగా ఉన్నాడంటే ఆయన ఎవరి మాట అయినాడు. గర్వము, ఆస్తి ఉన్నదని గర్వము, డబ్బు ఉన్నదని గర్వము, అలాంటి వానికి శిక్ష వచ్చింది. ఆయన మరణించాడు కొద్ది దినములోనే. ఎందుకంటే ఆయన దేవునికి లోబడలేదు, దేవుని బిడ్డలకు లోబడలేదు. ఆయనకు మరణ శిక్ష విధించబడ్డది. నువ్వు ఆ మరణానికి నువ్వు లోబడకూడదు. ఆ మరణానికి నువ్వు బానిస కాకూడదంటే, నిత్య జీవానికి పోవాలంటే నీ తాగుబోతనం మార్చబడాల, నీ భార్య కొట్టడం మార్చబడాల, నీ పిల్లలను బెదిరించి మార్చబడాల. సమాజంలో నువ్వు మంచి వ్యక్తిగా నిరూపించుకోవాలంటే నువ్వు మంచిగా మార్చబడాల. దేవుని మందిరానికి రా. అప్పుడు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. నీ భార్య గుణవంతురాలు అయినప్పటికీ నువ్వు ఆమె మీద నిందలెత్తుతున్నావు. నీ భార్య మంచి త్రోవలో ఉన్నప్పటికీ నువ్వు నిందలెత్తుతున్నావు. ఎందుకు బ్రదర్ అలా చేస్తుంటున్నావు? ఎందుకు సిస్టర్ అలా నీ భర్త మీద నింద మోపుతున్నావు? మీరు కలిసి ఒక తీర్మానం తీసుకోండి, మాట్లాడుకోండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో దారాలు ధరిస్తాడు. దేవుడు మీ జీవితంలో బలమైన కార్యం చేయబోతున్నాడు ఈ వాక్యము ద్వారా. ఎందుకంటే దావీదు దేవుని బిడ్డ, దావీదు దేవుని చిత్తానుసారంగా నడుచున్న వాడు కాబట్టి ఆయన మాట ఏది మాట్లాడితే అది జరిగాది. నాబాలు శిక్షించబడ్డాడు, చనిపోయాడు కొద్ది దినంలోనే. ఎందుకంటే మినిమం 10 రోజులు మాత్రమే బ్రతికిండు, ఆయన చనిపోయాడు. దేవునికి విరోధమైన పనులు చేసిన వారు ఎవరు బ్రతకలేదు. దేవునికి విరోధమైన పని చేసిన వారు ఎవరు కూడా
బ్రతకలేదు. ఎందుకంటే సౌలు కూడా దావీదుకు హానికరంగా చేశాడు. సౌలు కూడా బ్రతకలేదు. ఆయనకైనా పొడుచుకొని చనిపోయాడు. దేవుడు శిక్ష విధించాడు, నువ్వు బాగలేవని. అది దేవునికి ఇష్టం అనిపించలేదు. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నది? నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, రాత్రి ప్రార్థన నీకు ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నిన్ను బ్లెస్సింగ్ చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు, నీ పనిని దీవిస్తాడు, నువ్వు వెళ్ళు మార్గంలో నీకు తోడుంటాడు, నీ కంచె వేస్తాడు. దావీదు కంచె వేసిండు, సౌలు ఆయనను చంపలేకపోయాడు. దావీదు కంచె వేశాడు, సౌలు ఎంత వెతికినను ఆయనను చంపలేకపోయాడు. ఆయనను కాపాడాడు సౌలు ఎంత నేను దావీదును చంపాలని పరిగెత్తున్నా అది ఆయనతో కాలేదు. ఎందుకంటే దేవుని అభిషేకము ఆయన మీద ఉన్నది కాబట్టి, దేవుని ప్రణాళిక ఆయనలో ఉన్నది కాబట్టి ఎవడు కూడా ఏమీ చేయలేదు. హల్లెలూయా. అలాగనే నీవు కూడా మార్చబడితే, నీ కుటుంబంతో పాటు నీవు మందిరానికి వెళితే ఈ ఆదివారమే నీ సన్నిధి, నీ కుటుంబంతో పాటు దేవుని మందిరంలో గడపండి. మీ రోజు జీవితాలను మార్చుకోండి, మీ లైఫ్ను మార్చుకోండి. మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. రండి ప్రార్థించుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడైన యేసయ్య, మహాగణుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజున తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలైన తండ్రి, నీ పిల్లలతో మాట్లాడినవు తండ్రి. అయా సమూయేలు అధ్యాయంలో నుండి ప్రభువా, దావీదును గురించి ప్రభువా, అయా అన్న తండ్రి, నాబాలును గురించి తండ్రి, అయా నీవు మాట్లాడినవు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అబికాహేలును ప్రభువా తండ్రి, ఆమెను తండ్రి ఎంతో ప్రేమగా నువ్వు ఉంచినావు తండ్రి. అయ్యా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అలాగనే ప్రతి భార్య భర్తలు ప్రేమ కలిగి జీవించాలి తండ్రి. ఒకరికొకరు ప్రభు హత్తుకొని జీవించాలి, మార్చబడాలి తండ్రి. తాగుబోతున్నాడు, తిండిపోతున్నాడు, తిరిగిపోతున్నాడు, మార్చబడాల. అట్టి కృపాన్ని బిడ్డలకు దయచేసి నీవు రక్షించుకోండి, నీ మందిరానికి నడిపించుకోమని వింటున్న ప్రతి మాట బిడ్డ కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.